అందుకోసం ముందు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఆ తర్వాత ఇతరుల ఫోన్లో www.ceir.government.in వెబ్సైట్ ఓపెన్ చేసి రిక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లేదా స్టోలెన్ మొబైల్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు పోగొట్టుకున్న ఫోన్కు సంబంధించిన వివరాలు అంటే మొబైల్ నెంబర్, IMEI నెంబర్, ఫోన్ బ్రాండ్, మోడల్, ఫోన్ కొన్నప్పటి పర్చేస్ ఇన్వాయిస్ని అప్లోడ్ చేయాలి. తర్వాత లాస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ఫోన్ పోగొట్టుకున్న ప్రదేశం, తేదీ, ఆ ప్రాంత పోలీస్ స్టేషన్ పేరు, పోలీస్ కంప్లైంట్ నంబర్, పోలీస్ కంప్లైంట్ రిసిప్ట్ని అప్లోడ్ చేయాలి. ఇప్పుడు ఫోన్ యజమాని పేరు, అడ్రస్, ఏదైనా ఐడెంటిటీ కార్డు నంబర్, ఈమెయిల్ ID ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేయాలి. తర్వాత మీకు అందుబాటులో ఉండే మొబైల్ నంబర్ ఎంటర్ చేసి డిక్లరేషన్ వద్ద టిక్ చేసి సబ్మిట్ చేయాలి. మీరు ఎంటర్ చేసిన మొబైల్ నంబర్కి వచ్చిన OTPని ఎంటర్ చేస్తే ఈ ప్రక్రియ పూర్తయినట్లే. మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత CEIR ప్రధాన కార్యాలయం నుంచి మీ అప్లికేషన్ వాళ్లకు అందినట్లు ఒక మెసేజ్ వస్తుంది. CEIR విధానం ఆ పోయిన ఫోన్ పని చేయకుండా నిలిపేస్తుంది. అంటే ఆ ఫోన్లో మరో సిమ్ వేసినా లేదా దాన్ని వేరే విధంగా వినియోగించినా వెంటనే పోలీసులకు సమాచారం వెళ్తుంది. దాంతో పోలీసులు సులువుగా మీ ఫోన్ని ట్రేస్ చేయగలుగుతారు. అలా పోయిన ఫోన్ మీకు దొరికిన తర్వాత కూడా పనిచేయదు. అప్పుడు మీరు అదే వెబ్సైట్లో రిక్వెస్ట్ ఫర్ అన్బ్లాకింగ్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. సో ఫోన్ పోయినప్పుడు టెన్షన్ పడకుండా CEIR వెబ్సైట్ ద్వారా దాన్ని తిరిగి పొందండి. ఈ సమాచారం ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడుతుంది కాబట్టి ఇప్పుడు ఈ వీడియోని షేర్